నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీ ఐఏసీ అధికారులతో కలిసి ఆటోనగర్ను పరిశీలించిన ప్రతిపాటి ఆటోనగర్ పూర్తి చేసి చిలకలూరిపేటకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని వ్యాఖ్య. బొప్పూడికొండపై వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసిన ప్రతిపాటి తొలి ఏకాదశి నిర్వహణకు వైభవంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. నవతరం పార్టీ ప్రజా వారధిని ప్రారంభించిన ప్రతిపాటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపు. చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీరియస్ అయిన ముఖ్యమంత్రి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. చిలకలూరిపేట మండలంలోని బొప్పుడి గ్రామంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ ను మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన స్వగ్రామం బొప్పుడికి వచ్చిన జస్టిస్ బి కృష్ణమోహన్ దంపతులను ప్రతిపాటి పుల్లారావు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విశిష్టమైన తొలేకాదశిని పురస్కరించుకొని చిలకలూరిపేట మండలం బొప్పుడి కొండపై ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద వేడుకల నిర్వహణకు వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన బుధవారం రోజు రావడంతో ఈ పర్వదినాన్ని మరెంతో ప్రత్యేకంగా భావిస్తూ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి కృష్ణమోహన్ దంపతులు, మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు ప్రతిపాటి పుల్లారావు మంగళవారం స్వామివారిని దర్శించుకున్నారు. జస్టిస్ బి కృష్ణమోహన్ స్వగ్రామం బొప్పుడిలో వెంకటేశ్వర స్వామి ఆలయం తో పాటు గ్రామంలోని ఆలయాలకు జస్టిస్ కుటుంబం వంశపారపర్య ధర్మకర్తలుగా ఉన్నారు. ఈ సందర్భంగా అర్చక బృందం వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికింది. ఏటా బొప్పుడి కొండపై తొలి ఏకాదశి సందర్భంగా తిరునాళ్లు నిర్వహిస్తారు. అందులో భాగంగా మంగళవారం కొండపై కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుదర్శన హోమం నిర్వహించారు. ఈ హోమంలో ఏపీ జస్టిస్ బి కృష్ణమోహన్ దంపతులు, ఎమ్మెల్యే ప్రతిపాటి పాల్గొన్నారు. అంతకుముందు కొండపై ఉన్న ఆలయంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామికి జస్టిస్ బి కృష్ణమోహన్ దంపతులు, ప్రతిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. తొలి ఏకాదశి పర్వదినం ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన ఆటోనగర్ను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేసి చిలకలూరిపేటకే ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తామని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సకల సౌకర్యాలతో త్వరలోనే లబ్ధిదారులకు అక్కడ కేటాయించిన ఫ్లాట్లు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. చిలకలూరిపేట మండలం పోతవరం వద్ద ఆటోనగర్ను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం 2016లోనే ఈ ఆటోనగర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు చేపట్టామని, ఆటోమొబైల్స్ యూనిట్ల ఏర్పాటుకు ఏపీ ఐఐసి 42.30 ఎకరాల భూమి కూడా కేటాయించిందన్నారు ప్రతిపాటి. నాడు 50 కోట్ల రూపాయలతో తొలి దశలో రహదారులు, విద్యుత్ స్తంభాలు, అంతర్గత మురుగు కాలువలు పూర్తి చేసినా 2019లో ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆటోనగర్ పనులు తిరిగి పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏపీ ఐఏసీ DZM జీవన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన DZM దొరబాబుతో చర్చించారాయన. ఆటోనగర్ కు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించారు. ఫేజ్ 1, ఫేజ్ 2 లను కలిపి మధ్యలో ఉన్న భూముల రైతులు ముందుకొస్తే వాటిని కూడా అభివృద్ధి చేయాలని, గత పాలకుల్లా ఎవరిపై ఒత్తిడి మాత్రం చేయమని ఈ సందర్భంగా ప్రతిపాటి తెలిపారు. నాడు తొలి దశ పనులతో పాటు లబ్ధిదారులను కూడా ఎంపిక చేశామన్నారు. కానీ తర్వాత ఈ ఆటోనగర్ కి కాదు, ఇంకొక ఆటోనగర్ కు కూడా స్థలం ఇస్తామని చెప్పినా వైకాపా అవన్నీ మర్చిపోయి ప్రజల్ని మోసం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం మారడంతో ఇంతకాలానికి ఆ గ్రహణం వీడిందన్నారు. టాటా, మహీంద్రా కంపెనీల తరహా జీపులు తయారు చేసే శక్తి సామర్థ్యాలు ఉన్న కార్మికులు ఇక్కడ ఉన్నారన్నారు. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఆటోనగర్ ను ఎందుకు నిర్లక్ష్యం చేశారో వారికే తెలియాలన్నారు. ఎంఎస్ఎంఈలో ఏమైతే ప్రయోజనాలు ఉన్నాయో వాటితో పాటు ఏపీ ఐఏసీ ద్వారా వచ్చే ప్రయోజనాలను తీసుకుంటామని వివరించారు. ఇక్కడి కార్మికుల్లో ఎక్కువ మంది పేదలు, ముస్లిం మైనార్టీలు ఉన్నారన్నారు. వారందరికీ అనువుగా ఉంటే తప్ప ఇక్కడికి రారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి కూడా తీసుకువెళ్లి ఎంత మేరకు వారికి రాయితీలు ఇప్పించాలో అంతా ఇప్పిస్తామన్నారు. ఎంఎస్ఎంఈ ద్వారా స్టేట్ జీఎస్టీ 9%, 5 ఏళ్లు ఉచితంగా ఇప్పిస్తామంటున్నారని తెలిపారు. 5 ఏళ్లు రాయితీ ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రాయితీ, అభివృద్ధి కూడా చేయాల్సి ఉందన్నారు. ఎంఎస్ఎంఈలో ఎస్సీ, ఎస్టీలకు 50% వరకు రాయితీ వస్తుందన్నారు. 3% వడ్డీ రాయితీలు ఉన్నాయన్నారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ, ఏపీ ఐఏసీ రాష్ట్ర ప్రభుత్వం అయితే 25 పైసలకే రుణాలు ఇప్పించే సౌకర్యం ఉందని ఏపీ ఐఏసీ అధికారులు చెప్పారన్నారు ప్రతిపాటి. విద్యుత్ ఛార్జీలను యూనిట్కి రూపాయి తగ్గించే సౌకర్యం కూడా ఉందని చెప్పారని, ఏది ఏమైనా రైతులు ఎక్కువ ఉంటే తప్ప ఈ ఆటోనగర్ ముందుకు వెళ్లే అవకాశం లేదన్నారు. ధర కూడా తగ్గించమని చెప్తున్నారని అన్నారు. గతంలో స్క్వేర్ మీటర్
1,090 పెట్టారని, కానీ ఆ ధర ఎక్కువగా ఉందని చెప్తున్నారని, కాబట్టి వీటన్నింటిపై సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి చిలకలూరిపేట ఆటోనగర్ ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఆయనకు వివరించి ఏ విధంగా రాయితీలు కల్పించాలో చర్చిస్తామన్నారు. ఈ ఆటోనగర్లో మొత్తం 42.30 ఎకరాలు 613 ప్లాట్లు ఉన్నాయన్నారు. 613 మంది కార్మికులకు ఇవ్వచ్చని తెలిపారు. ఏదైనా పెద్ద షెడ్డు నిర్మాణం చేసుకోవాలంటే 2-3 ప్లాట్లు కూడా తీసుకోవచ్చన్నారు. దానికి అనుగుణంగా యూనియన్ బ్యాంకు కూడా సిద్ధంగా ఉందన్నారు. నెల రోజుల్లో దీనికి ఒక కార్యరూపం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. గతంలో కొందరు ప్లాట్ల కోసం డబ్బులు కట్టి వెనక్కి తీసుకున్నారని, ప్రస్తుతం వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో పరిగణలోనికి తీసుకుంటామన్నారు. మొత్తం మీద ఆటోనగర్ ఏర్పాటుతో చిలకలూరిపేటను ప్రత్యేక స్థానంలో నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు ప్రతిపాటి పుల్లారావు. తాగునీటి అవసరాల దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే సాగర్ గుడికాలువ ద్వారా 5 టీఎంసీలను విడుదల చేయాలని ఆదేశించారని ప్రతిపాటి తెలిపారు. చిలకలూరిపేట చెరువులను పరిశీలించిన తర్వాత ఇదే విషయమై నిన్న జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కార్యదర్శి సాయి ప్రసాద్ తో మాట్లాడినట్లు చెప్పారు. బుధవారం సాగర్ కుడికాలువ ద్వారా నీటిని విడుదల చేస్తామని, సోమ లేదా మంగళవారానికి చిలకలూరిపేట చెరువుకు జలాలు చేరే అవకాశం ఉందన్నారు. దానికి తగిన విధంగా ఏర్పాటు కూడా చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు ఆదేశించామన్నారు. ఇక నిన్న రాత్రి నుంచే పట్టణానికి నీటి సరఫరాను పెంచాలని సూచించామన్నారు. గత పాలకుల తప్పిదాల వల్లనే నెల రోజులుగా పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు. రాబోయే 15 రోజుల తర్వాత చిలకలూరిపేట మంచినీటి సమస్య కూడా పరిష్కారం కాబోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఆటోనగర్ తెలుగుదేశం ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి ఆనాడు పూర్తి చేయటం జరిగింది. లబ్ధిదారులను కూడా ఎంపిక కూడా చేశాం. తెలుగుదేశం ప్రభుత్వంలోనే 4,74,00,000 రూపాయలు ఆనాడు ఈ యొక్క ఆటోనగర్ కింద ఏదైతే ఏపీ ఐఐసి ఆధ్వర్యంలో టేకప్ చేశామో శాంక్షన్ చేసి టెండర్లు పిలవటం కూడా జరిగింది. తర్వాత 5 ఏళ్ళు ఈ చేతగాని పాలకులు వచ్చిన తర్వాత, అవినీతి పాలకులు వచ్చిన తర్వాత ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. ఈ ఆటోనగర్ ఒక ఉదాహరణ. ఇలాంటి చిలకలూరిపేటలో కొల్లలు చెప్పుకోవడానికి అటువంటి చేతగాని పాలకులు, అవగాహన లేనివాళ్ళు, ఆలోచన లేనివాళ్ళు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్ళు, మేము ఈ ఆటోనగర్ కాదు మరొక ఆటోనగర్ ప్లేస్ కూడా ఇస్తామని ఫ్రీగా చెప్పినటువంటి వాళ్ళు చెప్పిన మాటలు మర్చిపోయారు. ఆలోచనలు మారిపోయినాయి. మాట ఇచ్చిన ప్రజలకేమో మోసం చేశారు. ఎక్కడ వేసిన గొంగళి అనటానికి ఇది ఒక ఉదాహరణ. ఈ యొక్క ఆటోనగర్ మళ్ళా తిరిగి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి దానికి ఈ ఆటోనగర్ ఎవరైతే గతంలో లీడ్ చేసినటువంటి ప్రసాద్ కానీ, బుజ్జి కానీ, ఆయన మీ ఏమిటి వచ్చాడు నబీ బాబు కానీ, ముల్లా కానీ, బేరింగ్ మౌదాలి, వీళ్ళందరూ ఆటోనగర్ అనేటువంటిది చిలకలూరిపేటకి ఎంతో ప్రాధాన్యత ఉంది, ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే మహేంద్ర, టాటా వాళ్ళు జీబులు ఎన్ని తయారు చేస్తారో అన్ని చిలకలూరిపేటలో తయారు చేసేటువంటి శక్తి ఉన్నటువంటి కార్మికులు, ముస్లిం మైనారిటీ కానీ ఇతర వర్గాల వారు కానీ దాని మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు. అటువంటి ఆటోనగర్ని మరి వారు ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఆటోనగర్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారో కూడా వారికి తెలియాలి. కాబట్టి దీన్ని ఇప్పటి నుంచి ఎంఎస్ఎంఈ ద్వారా కానీ, ఇప్పుడు ఏపీ ఐఐసి DZM వచ్చారు దేవన్ గారు, అదేవిధంగా ఇంజనీర్ పరంగా DZM వచ్చారు దొరబాబు గారు, వారిద్దరు కూడా వచ్చి ఈరోజు మ్యాప్ చూసాం. ఇంతవరకు ఫేజ్ 1, ఇది ఫేజ్ 2. ఈ 2 ఫేజ్లు కూడా కలిపి ఇంకా మధ్యలో ఏదైనా ల్యాండ్స్ వాళ్ళు ముందుకు వస్తే ఎవరు బలవంతం చేయం, గత పాలకుల్లాగా, గత ప్రభుత్వంలాగా వాటిని కూడా డెవలప్ చేసి దీనికి ఎంఎస్ఎంఈలో ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో, ఏపీ ఐఐసి ద్వారా ఏం బెనిఫిట్స్ తీసుకోవాలి, ఇక్కడికి వచ్చేటువంటి ఆటోనగర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో రెక్కాడితే డొక్క నింపుకునేటువంటి పేదవారు వీళ్ళందరూ కూడా మెజారిటీ ముస్లిం మైనారిటీ మిగతా వర్గాలు వారందరికీ అనువుగా ఉంటే తప్ప ఇక్కడికి రారు. ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఎంత మేరకు వాడికి రాయితీలు ఇప్పించాలో ఎంఎస్ఎంఈ ద్వారా స్టేట్ జిఎస్టీ 9% 5 ఏళ్ళు ఫ్రీగా ఇస్తామంటున్నాం. 5 ఏళ్ళు ఫ్రీ, ఎందుకంటే 5 ఏళ్ళు రాయితీ ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు రాయితీ, డెవలప్మెంట్ కూడా చేయాలి. అదేవిధంగా ఎంఎస్ఎంఈలో ఎస్సీ ఎస్టీలకు అయితే 50% వరకు ఇన్సెంటివ్స్ ఉన్నాయి, సబ్సిడీ 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఉంది.
అదేవిధంగా ఎంఎస్ఎంఈ కింద కానీ ఏపీఐసి స్టేట్ గవర్నమెంట్ అయితే 25 పైసాకి లోన్ ఇచ్చే ఫెసిలిటీ ఉందని దేవన్ గారు చెప్తున్నారు. దీని కింద మొత్తం మీద ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, కరెంటు ₹1 యూనిట్కి తగ్గించేటువంటి ఫెసిలిటీ ఉందని చెప్పారు. ఏది ఏమైనా రాయితీలు ఎక్కువ ఉంటే తప్ప ఈ ఆటో నగర్ ముందుకెళ్ళేటువంటి అవకాశం లేదు. ధర కూడా తగ్గించమని అడుగుతున్నారు. గతంలో పెట్టినటువంటి ₹1000 $1,196 పెట్టారు స్క్వేర్ మీటర్, కానీ అది కాస్ట్ ఎక్కువ ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నిటినీ కూడా ఒకసారి మళ్ళా డిపార్ట్మెంట్స్ తోటి మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి చిలకలూరుపేట ఆటో నగర్ ప్రాముఖ్యతను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఏ విధంగా దీనికి రాయితీలు కల్పించాలి అందుబాటులో. ఎందుకంటే వీళ్ళంతా కార్మికులకు ఎక్కువ రాయితీలు లేకపోతే ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. 613 ఫ్లాట్లు ఉన్నాయి దీంట్లో, 42 ఎకరాలు, 613 మందికి ఇవ్వచ్చు. ఏదైనా పెద్ద షెడ్ నిర్మాణం చేసుకోవాలంటే 2-3 ఫ్లాట్లు కూడా తీసుకోవచ్చు. దానికి తగినటువంటి విధంగా బ్యాంకు కూడా యూనియన్ బ్యాంక్ రెడీగా ఉందని చెప్తున్నారు మా డీజీఎం గారు. కాబట్టి ఇవన్నిటినీ పరిగణలో తీసుకొని ఒక నెల రోజుల్లో దీనికి ఒక కార్యరూపం తీసుకొచ్చేటువంటి దానికి చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో పేదవారికి ఇది ఒక మంచి ప్రాజెక్ట్ చేసేటువంటి దానికి కృషి చేయటం జరుగుతుంది. మేము ఎన్నికల వాగ్దానంలో కూడా ఆటో నగర్కి తప్పకుండా ఇస్తామని చెప్పాం. ఎంతమంది దీని మీద ఔత్సాహంగా ముందుకు వస్తారో కూడా ఒక లిస్ట్ అవుట్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి డిఫరెంట్ సెక్టార్ ఉన్నారు, లారీ వాళ్ళు, ట్రాక్టర్ వాళ్ళు, ఆటో వాళ్ళు, జీబులు వాళ్ళు, ఇతర సెక్టార్లకు సంబంధించిన టింకరింగ్ అటువంటి వాళ్ళు అందరినీ కూడా ఈ నెల రోజుల్లో ఈ 613 ఫ్లాట్లలో గతంలో ఒకసారి డబ్బు కట్టారు, వెనక్కి తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలను కూడా పరిగణలో తీసుకొని ఈ ఆటో నగర్ ఏర్పాటు చేసి దీనికి ఒక ఏంటంటే చిలకలూరుపేటకు ఒక గుర్తింపు ది బెస్ట్ ఆటో నగర్గా చేయాలంటే వచ్చేటువంటి వాళ్ళు కూడా ఉత్సాహం చూపాలి. ఇక్కడ ఆ ఉత్సాహం చూపెడితేనే దీన్ని బెస్ట్ పార్కుగా ఆటో నగర్గా తీర్చిదిద్దేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఈ నెల రోజుల్లో వాళ్ళు కూడా ఏ సెక్టార్కు ఆ సెక్టార్లో ఎవరు ఉత్సాహంగా ఇక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నారు అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి వారి ఆలోచనలు తగినటువంటి విధంగా రాయితీలు వచ్చేటువంటి దానికి ప్రయత్నం చేసి చిలకలూరుపేట ఆటో నగర్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఆటో నగర్గా తీర్చిదిద్దేటువంటి దానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదే కాకుండా బుధవారం మంచినీళ్ళు వదులుతున్నారు. చిలకలూరుపేటకు మంచినీటి సమస్య కూడా పరిష్కారం కాబోతా ఉంది. రాత్రి నిన్న మినిస్టర్ రామానాయుడు గారితో మన సాయి ప్రసాద్ గారు సెక్రటరీ గారితో మాట్లాడాము. బుధవారం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్ 5 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా రిలీజ్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించటం, నిన్న మనం ఆ చెరువు దగ్గర పోయిన తర్వాత మీటింగ్ జరగడం అయింది. బుధవారం నీరు విడుదల చేస్తున్నారు. మనకి సోమవారం మంగళవారం లోపల మన చెరువు దగ్గరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కమిషనర్ కూడా అరేంజ్మెంట్ చేసుకోమని చెప్పాం. రాత్రి నుంచే డిశ్చార్జి కూడా పెంచమని చెప్పాం. టౌన్లో ఎక్కడైతే నీరు 23 రోజులు రావాలని ఏదైతే డిశ్చార్జెస్ తగ్గించారో, నీటి విడుదల పరిమాణాన్ని తగ్గించారో, నీటి విడుదల పరిమాణాన్ని పెంచమని కూడా చెప్పాం. సఫిషియెంట్గా టైలాండ్స్ కూడా చివరగా ఉన్నటువంటి ఇండ్ల వారికి కూడా నీరు చేరేటువంటి విధంగా పెంచి ఇవ్వమని కూడా చెప్పాం. కాబట్టి రేపు సోమ మంగళవారాల్లో మన చెరువు దాకా కూడా నీరు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చిలకలూరుపేటకి గత పాలకులు తప్పిదాల వలన ఈ గత నెల రోజులు ఏదైతే ఇబ్బంది పడ్డారో, రాబోయే 15 రోజుల తర్వాత చిలకలూరుపేట మంచినీటి సమస్య కూడా పరిష్కారం కాబోతా ఉందని కూడా చిలకలూరుపేట పట్టణ ప్రజలకు కూడా తెలియజేస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని 11వ వార్డుకి చెందిన షేక్ యాసిన్ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం పార్టీ శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు మంగళవారం యాసిన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి యాసిన్ వైద్య ఖర్చుల నిమిత్తం అంతా తానే భరిస్తానని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పలువురు పార్టీ శ్రేణులు ఉన్నారు.
చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో అభివృద్ధికి సమన్వయం చేసుకుంటూ పనిచేస్తామని నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం చేపట్టిన ప్రజావారధి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధికి చిరునామాగా నిలుస్తుందని ఆయన తెలిపారు. పట్టణంలోని టీడీపీ క్యాంప్ ఆఫీసులో మంగళవారం ప్రజావారధి కార్యక్రమాన్ని బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ తాటిపర్తి జయరామరెడ్డి, జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తోట రాజారమేష్, నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యంతో కలిసి ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత మల్లెల శివనాగేశ్వరరావు, జనసేన పార్టీ నేతలు, బీజేపీ, నవతరం పార్టీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నవతరం పార్టీ ఆధ్వర్యంలో ప్రజావారధి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రజావారధి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక 10 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అన్ని చోట్ల కూడా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రజలకి దగ్గరగా ఉండేందుకు సమస్యలు పరిష్కారం చేసేదానికోసం అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నవతరం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం చిలకలూరుపేటలో ముఖ్యంగా మరి భారతీయ జనతా పార్టీ జయరామరెడ్డి గారు కన్వీనర్, అట్లాగనే తోట రాజా రమేష్ గారు జనసేన పార్టీ సమన్వయకర్త, మరి మనందరికీ తెలిసినటువంటి విషయమే ప్రతిపాటి పుల్లారావు గారు అభివృద్ధి ప్రదాత చిలకలూరుపేట నియోజకవర్గానికి. గతంలో కూడా మనం గత ప్రభుత్వానికి ముందు చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పటికీ అవన్నీ కూడా మన నియోజకవర్గంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పథకాలు కానీ ఆ పనులు కానీ అన్నీ ఆగిపోయినటువంటి నేపథ్యంలో కనీసం చిలకలూరుపేట నియోజకవర్గంలో అనేక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నప్పటికీ మరి అదృష్టం బాగుండి ప్రజలందరూ కూడా ఆలోచన విధానంలో మార్పు చెంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, మోడీ గారి నాయకత్వం మీద, అట్లాగనే మరి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద నమ్మకంతో కూటమి ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి నేపథ్యంలో చిలకలూరుపేటలో నవతరం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంది. మరి పుల్లారావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ ప్రజావారధి అనేటువంటి కార్యక్రమం చిలకలూరుపేట నియోజకవర్గంలో ఈరోజు ప్రతిపాటి పుల్లారావు గారి చేతుల మీద ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. మన కాన్స్టిట్యున్సీలో ఒక సమస్య ఉంటే పరిష్కరించగలం అనేటువంటి ధైర్యం మా అందరికీ ఉంది. ఎందుకంటే ప్రతిపాటి పుల్లారావు గారికి నేరుగా ఫోన్ చేయొచ్చు, ఫోన్ ఎత్తుతారు, మాట్లాడతారు, సమాధానం చెప్తారు. కాబట్టి ఈ కార్యక్రమం ఆయన చేతుల మీద చేస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలో ఎవరైనా సరే ఏదైనా ప్రజా సమస్య ఉంటే రాజా రమేష్ గారు కానీ, లేకపోతే భారతీయ జనతా పార్టీ నుంచి జయరామరెడ్డి గారు కానీ, నేను కానీ, పుల్లారావు గారు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ మా దృష్టికి తీసుకొచ్చినా మేము కూడా ఈ సమస్యల విషయంలో స్పందిస్తాం, ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. పుల్లారావు గారికి నేరుగా చెప్పి సమస్యలు పరిష్కారం చేయించగలమనేటువంటి ఒక ధైర్యం మాకుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చిలకలూరుపేట నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు నవతరం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావారధి అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, చిలకలూరుపేట శాసనసభ్యులు గౌరవనీయులు ప్రతిపాటి పుల్లారావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ప్రజల యొక్క సమస్యలను నేరుగా తెలుసుకునే కార్యక్రమం ఒకటి. ఏదైతే సమస్యలు ఏంటో ఆ సమస్యలని రావు సుబ్రహ్మణ్యం గారి దృష్టికి కానీ, జనసేన పార్టీ వారి దృష్టికి కానీ, బీజేపీ పార్టీ వారి దృష్టికి కానీ తీసుకొచ్చిన ఎడల ఈ సమస్యలని మా నాయకులు పుల్లారావు గారి దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారానికి చూపే మార్గం ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేట ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీ సమస్య పరిష్కారానికి దారి చూపించే విధంగా చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా అభివృద్ధి అనే మాట ఎక్కడా కూడా లేదు, చూడలేదు. గత ప్రభుత్వంలో ప్రతిపాటి పుల్లారావు గారు హయాంలో జరిగినటువంటి అభివృద్ధి కేవలం మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. పుల్లారావు గారి దృష్టికి ఈ నెల నుంచి అనేకమైనటువంటి సమస్యలతో ప్రజలు
పుల్లారావు గారు నేరుగా కలుస్తున్నారు. పుల్లారావు గారు ఆ సమస్యలను పరిష్కరించే దిశగా మంచినీటి చెరువులు కావచ్చు, ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, ఆటో నగర్ కావచ్చు, అనేకటువంటి అభివృద్ధి నోచుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఆయన నేరుగా చూసి వాటిని అభివృద్ధి పదంలో నడిపించే కార్యక్రమాలు ఆయనగా చేస్తున్నారు. కాబట్టి ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకొని పుల్లారావు గారి దృష్టికి తీసుకువచ్చి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే కార్యక్రమం కూడా మేము చేస్తాం. పుల్లారావు గారి నాయకత్వంలో చిలకలూరుపేట అభివృద్ధిని మేము దోహదపడతామని సభంగా తెలియజేసుకుంటాం. ఈరోజు ప్రజావాణి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ రావు సుబ్రహ్మణ్యం గారు ప్రారంభించడం చాలా శుభపరిణామం. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం అందరం కూడా చూసాం, ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగలేదు, ఏ ఒక్క పని కూడా జరగలేదు. మనం అందరం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలో మనం మమేకమై మనం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మనం గత ప్రభుత్వంలో వ్యాపారాలు ఒక్క వ్యాపారం కూడా సరిగా జరిగిన దాఖలాలు, ఒక్క నిరుద్యోగ సమస్య ఒక్కటి కూడా పరిష్కరించిన దాఖలాలు. మనకి అభివృద్ధి జరిగిందంటే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి హయాంలో క్రితంలో జరిగిందే కానీ గత ప్రభుత్వంలో ఒక చిన్న పని కూడా జరగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా భారీ మెజార్టీతో మన నియోజకవర్గం 33,000 మెజార్టీతో గెలిచినందుకు మనం అందరం కూడా సంతోషిస్తున్నాం. మనం ఇప్పుడు ఈ ప్రజావారధిలో ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా మనకి ఏ సమస్య ఉందా తెలియపరిస్తే మనం ప్రత్తిపాటి పుల్లారావు గారి దగ్గరికి వెళ్ళి మనం దాన్ని పరిష్కరించే భాగంగా మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం. నవతరం పార్టీ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు మంచి మిత్రులు. ప్రజావారధి చిలకలూరుపేటలో గత పాలకులు 5 సంవత్సరాల్లో అరాచకాలు, అనేక రకాలైనటువంటి అవినీతి, దోపిడీకి పాల్పడ్డారు. కాబట్టి అనేక సమస్యలు ఈరోజు చిలకలూరుపేటలో బయటపడతా ఉన్నాయి. అందరూ బయటకు వస్తూ ఉన్నారు. ఆ విధంగా ఎవరైతే గత పాలకుల చేతిలో నష్టపోయారో, నష్టపోవడమే కాకుండా ఎవరి భూములైనా ఎక్కడైనా కారు చౌకగా దోపిడీ చేసినా ఈరోజు నా దగ్గరకు కానీ, నవతరం పార్టీ కానీ, మా రాజా కానీ, మా కూటమిలో ఉన్నటువంటి బీజేపీ జయరామరెడ్డి గారు కానీ బయటకు వస్తున్నారు. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. అటువంటి దోపిడీ ఈ ప్రభుత్వంలో జరగడానికి వీల్లేదు. ఎవరు కూడా ఎవరి ఆస్తి జోలికి పోయినా ఉపేక్షించేది లేదు ఈ ప్రభుత్వంలో. ఎవరికి వారు సురక్షితంగా ఉండాలి, ఎవరికి వారు రక్షణ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో ఇవ్వబడుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ అదే. ఎవరి జోలికి అన్యాకృతంగా ఎవరు వెళ్ళినా వారికి రక్షణ కల్పించబడుతుంది. ఎవరు వెళ్ళటానికి వెళ్ళలేదు. ఎవరి వ్యాపారాలు కూడా వాళ్ళు స్వేచ్ఛగా చేసుకోవాలి. ఆ విధంగా ఈరోజు చిలకలూరుపేటలో ఒక వాతావరణాన్ని తీసుకొస్తూ ఉన్నాం. సమస్యలు ఉన్నటువంటి వారు ఈ ప్రజావారధిని వేదికగా సద్వినియోగం చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. 5 ఏళ్లలో ఎక్కడైనా భూ కబ్జాలు జరిగినా, క్వారీలు గనులు కబ్జాలు జరిగినా నేరుగా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. మీది మీకు స్వాధీనపరుస్తానని ముఖ్యమంత్రి గారే స్వతహాగా నేను ప్రకటించడం కూడా జరిగింది. గత పాలకులు 5 ఏళ్లలో ఎక్కడెక్కడ దోపిడీ చేశారో, భూములు కావచ్చు, స్థలాలు కావచ్చు, క్వారీలు కావచ్చు, గన్నులు కావచ్చు, వారికి స్వాధీనం చేస్తామని ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రకటించారు. కాబట్టి ఇటువంటి వేదికలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క సుబ్రహ్మణ్యం గారిని నేను అభినందిస్తాను. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు ఫ్రీ బస్ పథకం అమలు చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్కీమ్ అమలుకు 15 ఆగస్టు నుంచి శ్రీకారం చుట్టనుంది. చిన్నారులు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. 9 ఏళ్ల బాలికను 3 మైనర్ బాలులు రేప్ చేసి చంపేయడం ఏంటని ప్రశ్నించారు. 6 నెలల శిశువుపై లైంగిక దాడి చేయడం ఏంటని అన్నారు. సమాజం మీడిపోతోంది, కొందరు ఉన్మాదులుగా మారుతున్నారు. గంజాయి, మద్యం మత్తులో నేరాలు చేసి వారిని వదలను. చెడు అలవాట్లు ఉంటే మానుకోండి. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఇదే నా హెచ్చరిక అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం. ఐఎమ్ వెరీ క్లియర్. అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి. మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. రెండోది, గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా ఆడబిడ్డలపైన అత్యాచారాలు చేయడం, నేరాలు చేయడం, గంజాయి దాగి రోడ్డు మీద పడడం, ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా. ఒకసారి చెప్పా, రెండోసారి చెప్పా, మూడోసారి చెప్పా, రేపు ఏం చేయాలనో కఠినంగా వ్యవహరించి చేసి చూపిస్తాం. హెచ్చరిక చేస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. అందుకే ఈరోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ కానీ, అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ కానీ చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే సందర్భాలు ఇవి. ఏంటంటే 9 సంవత్సరాల అమ్మాయి ముగ్గురు దేశపై రేపు చేయడం ఏంటి, అమ్మాయిని చంపేయడం ఏంటి, వాళ్ళు మైనర్స్ ఏంటి, మైనర్స్ కూడా మరి తయారైపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని కూడా చెడుదారిని పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇక్కడేంటి 6 నెలల అమ్మాయి ఏంటండి, వాడు ఏంటి, కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా ఈ మరిహేరా చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే. ఇది వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది, ఎంత చెడిపోయింది, మనసులు ఏ విధంగా కలుషితం అయిపోయినాయి. ఒక్కొక్కరు ఎట్లా తయారయ్యారంటే ఒక ఉన్మాదుల మారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. చిలకలూరిపేట పట్టణంలోని చౌత్ర సెంటర్లో ఆర్యవైశ్య కళ్యాణ మండప ప్రాంగణంలో వెంచేసుకున్న శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు బుధవారం తొలి ఏకాదశి పండుగ సందర్భంగా స్వామివారికి వివిధ రకాల అభిషేకాలు, సుప్రభాత సేవ, అర్చన, స్వామివారికి విశేషంగా చందనాలంకారం, ప్రత్యేక పూజలు జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు పుసులూరి వెంకట రామకృష్ణాచార్యులు తెలియజేశారు. ఎంతో వైభవంగా జరిగే ఈ పూజాది కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అమ్మవార్లని, స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన కోరారు. శ్రీవేంకటాచలాదేశం శ్రేయాచాసుతమక్షదం సుతచేతసమందారం శ్రీనివాసగురుం భజే. భక్తులకు విజ్ఞప్తి, మన చిలకలూరిపేట పట్టణంలో వేంచేసి ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ పద్మావతి గోదా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో రేపు ఉదయం తొలేకాదశి సందర్భంగా, పర్వదినం సందర్భంగా స్వామివారికి ప్రాతకాలనే సుప్రభాత సేవ, తోమాల, అర్చనాది కార్యక్రమాలు రేపు ఉదయం 7 గంటల నుంచి సామూహికంగా మహిళలచే సాయంత్రం 7 గంటల వరకు విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం, తదుపరి స్వామివారికి విశేషంగా సహస్రనామ అర్చన, స్వామివారికి రేపు ఉదయం విశేషంగా చందనాలంకారం జరుగుతుంది. ఈ నెల 21వ తేదీ ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా పురుషోత్తంపట్నం షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనారాయణ తెలిపారు. ఉదయం నుంచే పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. మధ్యాహ్నం అన్నదానం ఉంటుందని, సాయంత్రం రథం ఊరేగింపు ఉంటుందని తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొనాలన్నారు. భక్తులందరికీ కూడా ఏకాదశి మరియు గురు పౌర్ణమి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు ఆదివారం నాడు గురు పౌర్ణమి అనగా వ్యాస పౌర్ణమి కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా మన చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణం నందు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం 2223 కేజీల ధాన్యం అంటే బియ్యంతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 8 గంటలకి బాబావారి యొక్క ఆ సమర్థ సద్గురులు అందరిని కలిపి దత్తసాయి రథోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని ఆ సమస్త సద్గురువుల యొక్క అనుగ్రహ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతూ అందరికీ ఆ దత్తసాయి ఆశీస్సులు జయగురుదత్త. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు అవసరమైన విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. బోయపాలెం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త వడ్డేపల్లి శివనాగేశ్వరరావు జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పాఠశాల హెచ్ఎం జె రవి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో దాత శివనాగేశ్వరరావు మాట్లాడుతూ కష్టపడి చదివినప్పుడే ఉత్తమ ఫలితాలను సాధించే వీలుందన్నారు. విద్యలో రాణించడం వలన జన్మనిచ్చిన వారికి జన్మభూమికి మంచి పేరును సాధించడంతో పాటు ఉన్నత శిఖరాలను చేర్చుకోవచ్చన్నారు. అనంతరం విద్యార్థులందరికీ చాక్లెట్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. 1
నుంచి 5 తరగతుల పిల్లలకు పలకలు, బలపాలు, పెన్సిళ్లు, రబ్బర్లు, 6 నుంచి 7 తరగతుల వారికి నోట్ పుస్తకాలు, పెన్లు, పెన్సిల్, స్కేల్, ఎరేజర్, అలాగే 8 నుంచి 10 తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్సులను అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మరో అతిథి బి శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు బి పెద్ద అంకమ్మరావు, వి చక్రవర్తి, సీనియర్ ఉపాధ్యాయులు కోటేశ్వరరావు, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. కిషోర్ బాలికలు వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా వ్యక్తుల గురించి కూడా అవగాహన కలిగి ఉండాలని ఐసిడిఎస్ నాదెండ్ల ప్రాజెక్టు ఏసీడీపీఓ నిర్మలారాణి చెప్పారు. ఎడ్లపాడు మండలం ఉన్నవ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మిషన్ శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిషోర్ బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాలు, గుట్ట బాలికల హక్కుల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఓ సూపర్వైజర్ శివపార్వతి, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు ప్రమీల, రజని, సుస్మిత, కృపామణి పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలో ఆర్టీఓ నాగలక్ష్మి నేతృత్వంలో మంగళవారం హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్ఆర్టీ సెంటర్లో మొదలైన ఈ ర్యాలీని నాగలక్ష్మి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమే అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల ఎన్ని ప్రాణాలు పోతున్నాయి అనే ఒక కాన్సెప్ట్ మీద ఈ రోజున అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి 24 గంటలకి 400 ప్రాణాలు హెల్మెట్ లేకుండానే పోతున్నాయి అనేది మన భారతదేశం. అని తెలియజేయడానికి ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటే కాదు, ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, మన కోర్టు ద్వారా కూడా ఎన్నో సమస్యలు రావడం జరిగింది. మీ అందరికీ ఒక ఉపయోగకరమైన విషయం తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామండి. అదేంటంటే హెల్మెట్ అనేది ధరించడం అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వాహనదారులు అందరికీ కూడా. అనేది ప్రతి ఒక్క వాహనదారు తెలుసుకోవాలి. వారి ప్రాణాన్ని కాపాడుకోవాలంటే మ్యాక్సిమం ప్రతి ఒక్క 2 వీలర్ వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. అట్లీస్ట్ కాళ్ళు చేతులు ఏదైనా ప్రాబ్లం వస్తే 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత కనీసం వాటిని రెక్టిఫై చేసుకొని మనం బ్రతికే అవకాశం ఉంటుంది. బట్ పవకాలంటే మనం పెట్టుకోకపోతే వెంటనే ప్రాణాలు విడిచే అవకాశం చాలా 99.9% ఉంటుంది. కాబట్టి అది అందరూ తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున కోర్టు ద్వారా కొంతమంది ఇంపార్టెంట్ లాయర్స్ కూడా మీ అందరి కోసం వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి నేను ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.